హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేను లంచ్లోకి అరటికాయ ఫ్రై ఇంకా రసం ప్రిపేర్ చేశాను. ఖచ్చితంగా చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక బెస్ట్ కాంబినేషన్ చూపిస్తున్నాను లంచ్లోకి. అది ఏంటంటే అరటికాయ ఫ్రై ఇంకా రసం అన్నమాట. అరటికాయ ఫ్రై అయితే ముందు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ ఒక 3 అరటికాయలు తీసుకున్నాను, మీడియం సైజ్వి. తర్వాత పీల్ చేసేసి ముక్కలు కట్ చేసి నీళ్ళల్లో వేస్తున్నాను. ఎందుకంటే నల్లగా అయిపోతాయి నీళ్ళల్లో వేయకపోతే అరటికాయ ముక్కలు అనేవి, అందుకోసం. తర్వాత అరటికాయలు కట్ చేసేసిన తర్వాత ఉప్పు సాల్ట్ చేతులకు రాసేసుకొని వాష్ చేసేసుకుంటే చేతులకు పట్టిన జిగురు కూడా పోతుందన్నమాట. తర్వాత వాటర్ అంతా అంటే అరటికాయ ముక్కలు కట్ చేసేసిన తర్వాత అందులో ఉన్న వాటర్ అంతా పక్కకు పోసేసుకొని అదే బౌల్లో పసుపు, కారము, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక 5 మినిట్స్. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ కూడా వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపట్లాడిన తర్వాత అరటికాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అడుగు అంటకుండా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు మూత తీస్తూ మూత పెట్టుకొని. ఇక్కడ నేను కరివేపాకు, వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను. వేసి మిక్స్ చేసి కాసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకున్నాను. తర్వాత అడుగు అంటకుండా ఉండడానికి బాగా మిక్స్ చేస్తున్నాను అన్నమాట, ఒక 2-3 సార్లు. ఇక్కడ రసానికి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిక్సీ బౌల్లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలు, ఇంకా కొంచెం ధనియాలు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ పుట్నాల పప్పు పొడి కూడా వేసాను అరటికాయ ఫ్రైలోకి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే అరటికాయ ఫ్రై రెడీ అవుతుంది. ఇంకా రసంకి అనమాట. గిన్నె తీసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర చిటపట్లాడిన తర్వాత ఏదైతే మిక్సీ పట్టుకున్నానో అది, ఇంకా చింతపండు, టమాటా రసం కూడా వేసేసుకొని నీళ్లు పోసుకొని కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక పొంగు రాకముందు, అంటే పొంగు ఇంకా రాబోతుంది అనగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని అంతే, సూపర్గా ఉండే రసము ఇంకా అరటికాయ ఫ్రై అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా లంచ్ అయితే చేసేయచ్చు అనమాట. ఖచ్చితంగా ట్రై చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేయాలన్నమాట, అంతే సింపుల్.